Hello everyone, welcome back to Aim High Telugu YouTube channel. So we will be continuing with the next set of words starting with letter C. Okay, yeah, so let's get started. సో వర్డ్స్ అన్నీ కూడా కొంచెం నేను అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే అట్ ఏ టైం వన్స్ అన్నీ అప్లోడ్ చేయడం అనేది కొంచెం కష్టమే చూడడానికి మీకు కూడా, దట్స్ వై. అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ నిన్న మనకి కామెంట్ చేశారు దట్ దే వాంట్ ద పీడిఎఫ్ అని. సో వన్స్ ఆల్ ద ఆల్ఫాబెట్ సిరీస్ అనేవి ఒక్కొక్కటి కంప్లీట్ అయినప్పుడల్లా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను అనమాట పీడిఎఫ్స్. ఓకే, లైక్ ఏ సిరీస్ తర్వాత బి పెట్టడం జరిగింది, ఇప్పుడు సి కూడా ఇంకా కొన్ని వర్డ్స్ మిగిలిపోయినాయి కదా, ఇవి మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్ మొత్తం నేను పెడతాను, ఇలా పార్ట్స్గా కాకుండా. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ వర్డ్ ఈస్ కంపాషన్. ఓకే, కంపాషన్ ఇట్స్ ఎ నౌన్. ఓకే, సో కంపాషన్ అంటే ఏంటి? దయాభావం, సింపథెటిక్ పిటీ అండ్ కన్సర్న్ ఫర్ ద సఫరింగ్స్ ఆర్ మిస్ఫార్చ్యూన్స్ ఫర్ అదర్స్ అన్నారు. సో అవతలి వాళ్ళ పట్ల ఒక దయా జాలి గుణం అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో దీనికి సినానిమ్స్ వచ్చేటప్పటికి సింపతి, ఎంపతి, కైండ్నెస్, బెనెవలెన్స్. చూసారా మనకి బెనెవలెన్స్ అనే వర్డ్ ఎంత తరచుగా రిపీట్ అవుతుందో. సో ఎదుటివారి యొక్క మంచిని కోరడం, దయాహృదయం కలిగి ఉండడం, దయగల వ్యక్తిగా ఉండడం, వాళ్ళని మనం బెనెవలెన్స్ అని చెప్తాం. బెనెవలెన్స్ ఇస్ ఎ నౌన్, బెనెవలెంట్ ఇస్ అన్ అడ్జెక్టివ్. అలాగే మెర్సీ, ఇవన్నీ కూడా కంపాషన్కి సినోనిమ్స్. సో వాట్ ఆర్ ద ఆపోజిట్ వర్డ్స్, వాట్ ఆర్ ద యాంటనిమ్స్? క్రూయల్టీ, మెర్సీలెస్నెస్, యానిమోసిటీ అంటే శత్రుత్వం అనమాట. ఓకే, సో దయాభావం, కంపాషన్కి ఆపోజిట్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ కంపాషనేట్. సో కంపాషన్ ఈజ్ ఎ నౌన్ అండ్ కంపాషనేట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఎవరైతే మనం ఆ ఫీలింగ్ అనేది ఎదుటి వాళ్ళ పట్ల చూపిస్తున్నామో అలాంటప్పుడు ఆ సందర్భాల్లో కంపాషనేట్ అనేది యూస్ చేస్తాం. ఓకే, కన్సర్న్ ఫర్ అదర్స్, షోయింగ్ సింపతి. ఓకే, అగైన్ మనకి బెనెవలెన్స్ అక్కడ వచ్చింది, ఇక్కడ బెనెవలెంట్ వచ్చింది, అలాగే చారిటబుల్ ఉంది, హ్యూమెన్ ఉంది, గ్రేషియస్ ఉంది. సో వీటన్నిటి మీనింగ్ కూడా మానవత్వం, దయ, కైండ్నెస్, ఇవన్నీ అన్నమాట. సో వాట్ ఆర్ ద ఆపోజిట్ వర్డ్స్, యాంటనిమ్స్? క్యాలస్ అంటే కొంచెం కూడా జాలి దయ లేకుండా విచక్షణారహితంగా బిహేవ్ చేయడం. బ్రూటల్, సేవేజ్, విషియస్ అన్నా కూడా చాలా క్రూరంగా, కఠినంగా, దుర్మార్గంగా అని చెప్పచ్చు అనమాట. లెట్స్ సీ అవర్ నెక్స్ట్ వర్డ్, కంపెల్ అనేది ఒక వెర్బ్, యాక్షన్ వర్బ్. సో కంపెల్ అంటే అర్థం ఏమిటి అంటే బలవంత పెట్టడం, ఎవరినైనా కూడా బలవంతం పెట్టడం ఏదైనా పని చేయడానికి. సో అలాంటి సందర్భాల్లో ఈ కంపెల్ అనే వర్డ్ యూస్ చేస్తాం. దీనికి సినానిమ్స్ వచ్చేటప్పటికి కోయర్స్. ఓకే, నిన్న మనం ఈ వర్డ్ మనకు వచ్చింది, బలవంతంగా ప్రోత్సహించడం. ఫోర్స్, ఎన్ఫోర్స్, ఇంపెల్ అన్నా కూడా ప్రేరేపించడం. ఈవెన్ ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం, అది రాదు. ఓకే, ఇంపెల్ అంటే ప్రేరేపించడం, ఎన్ఫోర్స్ ఒత్తిడి చేయడం. ఓకే, కోయర్స్ అంటే బలవంతంగా ముందుకి ప్రోత్సహించడం. ఓకే, యాంటనిమ్స్ వచ్చేటప్పటికి లైక్ వీఆర్ నాట్ ఫోర్సింగ్ దెమ్, వీఆర్ జస్ట్ లెట్టింగ్ దెమ్ గో, అలౌ, పర్మిట్. సో ఇవన్నీ ఫ్లెక్సిబుల్, ఇవన్నీ కూడా కంపెల్కి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, కాంపిటెన్స్ అంటే యోగ్యత, ద ఎబిలిటీ టు డూ సంథింగ్ సక్సెస్ఫుల్ ఆర్ ఎఫిషియెంట్లీ. కాంపిటెన్స్ అనేది నౌన్. ఓకే, కాంపిటెంట్ అనేది మనకి అడ్జెక్టివ్గా వస్తుందన్నమాట. సో కాంపిటెన్స్కి సినోనిమ్స్ వచ్చేసి ఎబిలిటీ, కెపాసిటీ, అలాగే ఎక్స్పర్టైజ్, నైపుణ్యం కలవారు, ప్రొఫిషియంట్ అని చెప్పచ్చు, ప్రావీణ్యం కలవారు అని. దాని తర్వాత మరి దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? ఇగ్నోరెన్స్ అంటే ప్రావీణ్యత ఉన్న వాళ్ళకి ఆపోజిట్ ప్రావీణ్యత లేని వాళ్ళు, తెలివి గల వాళ్ళకి ఆపోజిట్ తెలివి లేని వాళ్ళు. ఓకే, ఇగ్నోరెన్స్ అజ్ఞానం, ఇన్ఎబిలిటీ అసమర్థత, ఇనెప్ట్, రైట్? ఇనెప్ట్ అనేది మళ్ళీ మనకు వచ్చింది, ఇనెప్ట్ అనే వర్డ్. ఓకే,
ఇనెప్ట్నెస్ అన్నా కూడా సామర్థ్యం లేని వాళ్ళు, చేయలేని వాళ్ళు. ఓకే, నెక్స్ట్ కాంపిటెంట్. చూసారా వర్డ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. కాంపిటెంట్ అన్నా కూడా అగైన్ ఇట్ ఈస్ అడ్జెక్టివ్. హ్యావింగ్ అ నెసెసరీ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆర్ స్కిల్ టు డూ సంథింగ్ సక్సెస్ఫుల్లీ, అగైన్ ఇది రెండు సేమే, యూసేజ్ ఈస్ డిఫరెంట్. అగైన్ చూడండి దీనికి సినోనిమ్స్ ఇంచుమించుగా అలాగే ఉంటాయి. ఎఫిషియంట్, స్కిల్డ్, క్వాలిఫైడ్, సూటబుల్ అడ్జెక్టివ్సే వస్తాయి. దీనికి మరి యాంటోనిమ్స్ అన్క్వాలిఫైడ్, ఇన్కేపబుల్, అన్స్కిల్డ్, ఇన్ఎఫిషియంట్, ఇవన్నీ కూడా దానికి మనకి యాంటోనిమ్స్గా వస్తాయి అన్నమాట. తర్వాత వర్డ్ చూసుకున్నట్టయితే కంప్లేసెంట్ అనేది అడ్జెక్టివ్ అనమాట. బేసిక్గా దీన్ని మనం ఇది ఆత్మసంతృప్తి అంటే సెల్ఫ్ హ్యాపీనెస్ అని చెప్పచ్చు, లేదా సెల్ఫ్ అడ్మిరేషన్ అని చెప్పచ్చు. సో ఎవరికైనా సరే వాళ్ళు చేసిన పని వాళ్ళకి స్వతహాగా ఆత్మసంతృప్తి కలిగిస్తే దానికి మనం కంప్లేసెంట్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ప్లీజ్డ్ ఎస్పెషల్లీ విత్ వన్ సెల్ఫ్ ఆర్ వన్స్ మెరిట్స్, అడ్వాంటేజెస్ ఆర్ సిచ్యువేషన్, తమ పరిస్థితులు ఆర్ ద వే దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్. ఓకే, కాన్ఫిడెంట్ సినోనిమ్స్ కాన్ఫిడెంట్, సాటిస్ఫైడ్, హ్యాపీ, సెల్ఫ్ రైషియస్ అంటే స్వీయ నీతిమంతుడు. అలాగే మరి దీనికి ఆపోజిట్స్ ఏముంటాయి? అన్హ్యాపీ, అన్ష్యూర్, డిస్సాటిస్ఫైడ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి కాంప్లెక్స్ అనేది అడ్జెక్టివ్. సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు అండర్స్టాండ్, క్లిష్టమైనది, కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ డిఫికల్ట్ అండ్ కనెక్టెడ్ పార్ట్స్ అని చెప్పచ్చు. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి కాంప్లికేటెడ్, కాన్వోల్యూటెడ్ అంటే గజిబిజిగా ఉండడం, ఇంట్రికేట్ అన్నా కూడా చిక్కుపడినటువంటి సందర్భాలు కానివ్వండి, చిక్కుపడినటువంటి ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా సరే. ట్యాంగిల్డ్ అన్నా కూడా అదే అర్థం వస్తుంది, చిక్కుబడిన. కాంప్లెక్స్కి సినోనిమ్స్ ఇవన్నీ. మరి యాంటోనిమ్స్ ఏముంటాయి? సింపుల్, అన్కాంప్లికేటెడ్, అలాగే సింప్లిస్టిక్, ఇవన్నీ కూడా మనకి సులభమైనటువంటిది, ఈజీగా ఉండేటువంటిది, అర్థమైనటువంటిది అని చెప్పచ్చు. ఇవన్నీ కాంప్లెక్స్కి యాంటోనిమ్స్. నెక్స్ట్ చూడండి కంప్లయంట్ ఈజ్ అడ్జెక్టివ్. సమ్మతి అంటే ఏదైనా ఒక రూల్స్కి కానీ, ఏదైనా ఒక విషయాలకు కానీ, ఒక ఆర్డర్స్కి కానీ వాటికి కట్టుబడి ఉండడం, వాటికి ఎలా ఉండడం, దాన్ని మనం కంప్లయన్స్ అంటాం. మీటింగ్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్స్ ఆర్ స్టాండర్డ్స్. సో సినోనిమ్స్ వచ్చేటప్పటికి ఒబీడియంట్, ఆజ్ఞ ప్రకారం ఉండడం, డొకైల్ అంటే విధేయత కలిగి ఉండడం, సబ్మిసివ్ అంటే లొంగి ఉండడం, కట్టుబడి ఉండడం, రిస్ట్రెయిన్డ్ అన్నా కూడా హద్దుల్లో ఉంచడం. అంటే ఏదైతే రూల్ అక్కడ రిస్ట్రిక్ట్ అయ్యి ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఉందంటే దట్ ఈస్ యూ షుడ్ బి కంప్లయంట్ విత్ దాట్ రూల్. ఎందుకంటే అక్కడ వెళ్ళొద్దు అన్నప్పుడు యూ షుడ్ నాట్ గో. యాంటోనిమ్స్ వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ దీనికి ఆపోజిట్గా నాన్ కంప్లయంట్, రిఫ్రాక్టరీ అంటే సో అగైన్ మనము ఆ పనిని ఆపోజిట్గా వెళ్ళడం, లేదు నేను చేస్తానని ముందుకెళ్ళడం, రిఫ్రాక్టరీ. కాంట్రరీ అంటే విరుద్ధంగా చేయడం. ఆబ్స్టినేట్ అంటే మూర్ఖంగా పట్టుదల అనమాట, పట్టుగా లైక్ ఐ వాంట్ టు డూ దాట్, లేదు నేను వినను, మీరు ఈ రూల్ పెట్టారా నేను వినను అన్నట్టు ఆపోజిట్గా చేయడం. నెక్స్ట్ వర్డ్ చూడండి కాంప్లికేట్. సో కాంప్లికేట్ అంటే మీనింగ్ ఏంటి? గందరగోళపరచడం. సో సిచ్యువేషన్ని ఉన్నదాన్ని ఇంకా వ్యస్తం చేయడం అనమాట. మేక్ సంథింగ్ మోర్ కాంప్లికేటెడ్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి కాంప్లెక్స్, అగైన్ ఇందాక వచ్చిన వర్డే మనకి రిపీట్ అయింది. ఇంటెన్సిఫై, పర్ప్లెక్స్ అంటే తికమక చేయడం, అబ్స్క్యూర్ అంటే అస్పష్టమైన. మరి ఇక్కడ ఈ వర్డ్ ఏది? కాంప్లెక్స్కి ఉన్న సినోనిమ్స్ దీనికి వాడకూడదా అంటే ఖచ్చితంగా వాడచ్చు. ఓకే, జస్ట్ లైక్ వీ హ్యావ్ కాన్వోల్యూటెడ్ అని, ఇంట్రికేట్ అని, ట్యాంగిల్డ్, ఇవన్నీ కూడా ఇక్కడ కాంప్లికేటెడ్ కూడా మనం వాడచ్చు. దీనికి యాంటోనిమ్స్ వచ్చేటప్పటికి క్లియర్ అప్, ఎన్లైటన్, ఎక్స్ప్లెయిన్, స్ట్రీమ్ లైన్, ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్స్ అనమాట. స్ట్రీమ్ లైనింగ్ అంటే ఏంటి? ఒక పద్ధతి, ఒక విధానంగా దాన్ని ఆర్గనైజ్ చేసి ఒక విషయాన్ని కూడా, లేకపోతే ఒక సందర్భాన్ని, లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ని, ఏదైనా సరే స్ట్రీమ్ లైన్ చేయడం, పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేయడం, అర్థమయ్యేలాగా జ్ఞానోదయం చేయడం,
రైట్. కంప్లై, నెక్స్ట్ వర్డ్. కంప్లై అంటే వర్బ్. అగైన్ ఇట్ ఈస్ ద కంప్లైంట్ అంటే మనం చూసాము అడ్జెక్టివ్. అలాగే కంప్లై అంటే కట్టుబడి ఉండడం. అగైన్ సేమ్ ఇది వర్బ్. సో యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ అ విష్ ఆర్ అ కమాండ్ అని అన్నారు. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి ఎక్వీజ్, దీన్ని పలికే విధానం ఎక్వీజ్, అంగీకరించడం అనమాట. సో నెక్స్ట్ ఎక్సీడ్ వచ్చేటప్పటికి కూడా సమ్మతించడం. యాక్సెప్ట్, అడ్హెర్ టు, కట్టుబడి ఉండడం. ఒబీడియంట్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇవన్నీ మనకి ఇక్కడ వర్బ్ టర్మ్సే వస్తాయి. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి డిసోబే, డిస్యూడ్ అంటే అడ్డుకోవడం. ఓకే, ఇవి యాంటనిమ్స్గా వస్తాయి. నెక్స్ట్ వర్డ్ చూడండి, కంపోజ్. సో కంపోజ్ అంటే బేసిక్గా తయారు చేయడం, క్రియేట్ చేయడం అని చెప్పచ్చు. సో రైట్ ఆర్ క్రియేట్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్ ఎస్పెషల్లీ. ఇది మనం కంపోజ్ అనేది ఎక్కువగా లైక్ మ్యూజిక్కి కానీ డాన్స్కి కానీ ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తాం. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి బిల్డ్ లేదా ఫామ్, రైట్, ఫార్మ్యులేట్, పద్ధతి ప్రకారం దాన్ని ఏర్పాటు చేయడం, క్రాఫ్ట్, ఫ్రేమ్, ఇవన్నీ కంపోజ్కి సినోనిమ్స్. మరి యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే డిస్టర్బ్ చేయడం, తయారు చేస్తున్న దాన్ని మంచిగా దాన్ని మనం వీఆర్ మేకింగ్ ఇట్ అగైన్ డిస్ట్రాయింగ్, పాడు చేయడం. డిస్టర్బ్, బ్రేక్, డిమాలిష్, డిస్ట్రాయ్ అండ్ డిస్మాంటిల్, ఇవన్నీ కూడా యాంటనిమ్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, కాంప్రహెన్సివ్ అంటే అవసరమైన ప్రతిదీ కలుపుకొని, అంటే యు ఆర్ basically getting together everything which is really important and wanted, like covering everything or all important points. So synonyms, broad వేలో అంటే ఇట్స్ నాట్ వెరీ ప్రిసైజ్, ఇట్స్ కంప్లీట్లీ క్లియర్ అండ్ ఎక్స్టెన్సివ్ విపులమైన, తరోగా, ఇన్క్లూజివ్, అన్నిటినీ కలుపుకొని. సో మరి దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? ఇట్స్ వెరీ నారో, చిన్నగా, లిమిటెడ్, నారో, స్పెసిఫిక్, ఓన్లీ అది పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ పర్టికులర్ థింగ్ మాత్రమే, రిస్ట్రిక్టెడ్, అలాగే ప్రిసైజ్, ఇవన్నీ కూడా దీనికి కాంప్రహెన్సివ్కి యాంటనిమ్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, కన్సీల్ అంటే కనిపించకుండా దాచిపెట్టుట. సో ఇక్కడ ఇమేజ్లో చూడండి, సోఫా అనేది సరిగ్గా క్లియర్గా కనబడకుండా కవర్ అనేది వేస్తున్నారు. సో ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ బీయింగ్ నోన్ ఆర్ కెప్ట్ సీక్రెట్ అనమాట. హైడ్, బర్రీ, కెమోఫ్లేజ్ అనేది మనం ఇదివరకు సిరీస్లో చూసాము, రైట్. కెమోఫ్లేజ్ అంటే ముసుగు, ఎస్పెషల్లీ మిలిటరీ వాళ్ళు ఈ అడవుల్లో వాటిల్లో వాళ్ళు వేసుకుంటారు కదా వేషం, దాన్ని కెమోఫ్లేజ్ అంటాం. స్టాష్ అన్నా కూడా దాయడం. ఓకే, కన్సీల్కి ఇవన్నీ సినోనిమ్స్ అనమాట. మరి ఆపోజిట్స్ ఏమవుతాయి? ఆబ్వియస్లీ దాచిపెట్టడానికి ఆపోజిట్ రివీలింగ్. సో రివీల్, అన్కవర్, అన్వ్రాప్, ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, కన్సీట్ అంటే అహంకారం, నౌన్ అది. ఎక్సెసివ్ ప్రైడ్ ఇన్ వన్ సెల్ఫ్. సో దీనికి సినోనిమ్స్ ఏమవుతాయి? యారోగెన్స్, సెల్ఫ్ అడ్మిరేషన్, వ్యానిటీ, అలాగే నార్సిజం అంటే తన అందాన్ని తను చూసుకొని తానే మురిసిపోయేవాళ్ళు. బేసిక్గా సెల్ఫ్ అడ్మిరేషన్ అనేది బాగా పీక్స్లో ఉన్న వాళ్ళని మనం ఇట్లా కాన్సీట్ అని చెప్తాం. సో దీనికి ఆపోజిట్ ఏముంటుంది? మోడెస్టీ అంటే పర్సన్ హూ డజంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ప్రైడ్ ఆన్ హిమ్సెల్ఫ్, నిరాడంబరంగా ఉండడం. హ్యూమిలిటీ, వినయంగా ఉండడం, నెమ్మదిగా, డౌన్ టు ఎర్త్ అంటాం కదా, అలా ఉండడం అన్నమాట. నెక్స్ట్ చూడండి, కన్సైజ్, సంక్షిప్తమైనది అంటే ఇది అడ్జెక్టివ్. గివింగ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్లియర్లీ ఇన్ అ ఫ్యూ వర్డ్స్ బట్ బ్రీఫ్లీ కాంప్రహెన్సివ్. బ్రీఫ్ బట్ కాంప్రహెన్సివ్ అంటే బ్రీఫ్గా చిన్నగా ఉంటుంది బట్ అంతా అర్థమవుతుంది అన్నట్టు. అగైన్ ఇక్కడ కాంప్రహెన్సివ్ వర్డ్ వచ్చిందని కంగారు పడకండి. కాంప్రహెన్సివ్ అంటే మనం అన్ని కవర్ చేస్తున్నాం అని వ్యాస్ట్గా. బట్ ఇక్కడ కన్సైజ్ అంటే ఏంటి? అన్నీ కవర్ చేస్తున్నాం బట్ విత్ ఇన్ ప్రిసైజ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఇమేజ్లోనే అర్థమైపోద్ది, ఇది కాంప్రహెన్సివ్, ఇది ప్రిసైజ్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి సమ్మరీ, బ్రీఫ్, అలాగే సుకింట్. ఓకే, ఇవన్నీ సుకింట్ అంటే కూడా మీనింగ్ క్లుప్తమైన. ఓకే, సో
దీనికి ఆపోజిట్స్ చూడండి, వెర్బోస్. వెర్బోస్ అంటే ఎక్కువ వర్డ్స్ యూసేజ్, ఓకే. అంటే మరి కన్సైజ్ అంటే తక్కువ చేయడం, ఆపోజిట్ ఏమవుతుంది, ఎక్కువ చేయడం, ఎక్కువ వర్డ్స్ యూజ్ చేయడం లేదా ఎక్కువ మాటలు యూజ్ చేయడం. వర్డీ, లెంతీ ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, కండెమ్. కండెమ్ అంటే ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిన వర్డ్ ఇది, ఖండించడం. ఎక్స్ప్రెస్ కంప్లీట్ డిస్అప్రూవల్ ఆఫ్. సో మనము ఒప్పుకోకపోవడం, రైట్. అలాగే దీన్ని మనము దీనికి ఇంచుమించుగా సినోనిమ్స్ ఏముంటాయి, సెన్ష్యూర్ విమర్శించడం, డినౌన్స్ నిందించడం, బ్లేమ్, డిక్రే, క్యాస్టిగేట్ దూషించడం. లైక్ కండెమ్ అంటే డిసప్రూవ్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట, రైట్. ఖండించడం తీవ్రంగా, ఓకే. సో దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది, బ్లెస్, ఎండార్స్, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం, యూ నీడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అప్లాజ్, అప్లాడ్, ప్రైజ్ ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ వర్డ్స్ వస్తాయి కండెమ్కి. సో దీనికి నెక్స్ట్ వర్డ్ చూడండి, కండోన్. సో కండోన్ అనేది వర్బ్, క్షమించడం, టు ఫర్గివ్, యాక్సెప్ట్ ద బిహేవియర్ దట్ ఈస్ కన్సిడర్డ్ మోరల్లీ రాంగ్ ఆర్ అఫెన్సివ్. సో మనం క్షమించి వదిలేయడం అనమాట. సో దీనికి సినోనిమ్స్ చూడండి, ఫర్గివ్, ఎక్స్క్యూజ్, ఇగ్నోర్, పార్డన్, క్షమాపణ, ఓకే. కండోన్ మీనింగ్ ఏంటి, దీనికి ఇవన్నీ సినోనిమ్స్ అనమాట, క్షమించి వదిలేయడం అనమాట. పార్డన్ అనే వర్డ్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏంటి, పనిష్ చేయడం, రైట్. ఫర్గివ్ చేస్తాము, దానికి ఆపోజిట్ ఏంటి, పనిష్ చేయడం. కండెమ్ చేయడం, అగైన్ మళ్ళీ లేదు, కాదు, వద్దు అని విమర్శించి దూరం చేయడం, అసమ్మతి ప్రకటించడం. నెక్స్ట్ చూడండి, కండ్యూసివ్. కండ్యూసివ్ అంటే అడ్జెక్టివ్, అనుకూలమైనది అని చెప్పచ్చు అనమాట. మేకింగ్ ఏ సర్టెన్ సిచ్యువేషన్ ఆర్ అవుట్కమ్ లైక్లీ ఆర్ పాసిబుల్, మనకు అనుకూలంగా సిచ్యువేషన్స్ని చేసుకోవడం, దాన్ని కండ్యూసివ్ అంటాం. సో దానికి మనం ఏదైనా మనకు అనుకూలంగా జరిగిన లేకపోతే మనకు అనుకూలంగా మనం చేసుకుంటున్న దాన్ని కండ్యూసివ్ అంటాం. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి ఫేవరబుల్, దానికి తగ్గట్టుగా ఉండడం అన్నట్టు చెప్పచ్చు. హెల్ప్ఫుల్, బెనిఫిషియల్, ప్రాఫిటబుల్ ఇవన్నీ కూడా, అడ్వాంటేజ్, బెనిఫిట్ ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు. మరి దీనికి యాంటోనిమ్స్ ఏంటి, సో కండ్యూసివ్ అంటే అనుకూలమైనది, దానికి ప్రతికూలమైనది అని చెప్పాలి కదా. మరి హార్మ్ఫుల్, అన్ఫేవరబుల్, డ్యామేజింగ్, నాన్ ప్రాఫిటబుల్, ఇట్లా అన్హెల్ప్ఫుల్, సో అన్ఫేవరబుల్ ఇవన్నీ చెప్పచ్చు అనమాట, ఓకే. సో with this I'll conclude this video here and will be continuing in the next video. Thank you so much.